చంద్రబాబు నాయుడు గారు 2014 తర్వాత మాదాపూర్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవటం నిన్న జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ 5 సార్లు వైజాగ్ లో ఒకసారి, తాడేపల్లిలో కూడా ఒకసారి కలుసుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలనుకున్న తర్వాత మరింత వ్యూహాలు, ఎత్తుగడలు, సీట్లు, రాజకీయ అరమరికల పైన లోతుగా చర్చించడం జరిగింది. దీనిపైన ప్రధానంగా పిఎస్సి చైర్మన్ మనోహర్ గారు బయటకు వచ్చిన విషయం ఏంటంటే చాలా కీలకమైన అంశాలను చర్చించడం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో రీడ్ చేయాలని, కలిసి రెండు పార్టీల ఫోటోలు వేయాలని, దాంతోపాటు కొన్ని ఎస్సీకి సంబంధించిన కొన్ని ప్లాన్స్ అన్ని మార్చి పెట్టాలని, దీంతో పాటు సభలు నియోజకవర్గాల స్థాయిలో ప్రతి చోట వీలైనంత వరకు ఎక్కువ సభల్లో అందరూ కలిసి పాల్గొనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి కల్లా ఎలక్షన్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి సంక్రాంతి లోపల రాష్ట్రంలో ఉన్న 170 సీట్లు పంపకాల పైన దానిపైన కొంత లోతుగా డిస్కస్ జరిగింది. అయితే ఏంటి ఇన్ని సీట్లు అనేది ఇంకా బయట ఫైనలైజ్ కాలేదు. అన్ని సీట్లు 270 సీట్లను రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలంటే దేశం ఇది సంక్రాంతికి ఒక కొలిక్కి వస్తుందని చెప్పి వారు చెప్పడం. మాకున్న సమాచారం ప్రకారం కూడా ఇతర పార్టీ వాళ్ళు కూడా బాగా వలస పెరిగారు. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు టీకప్పులు తుఫాన్ అనుకుంటే సునామీ అయింది. బంగాళాఖాతంలో ఇంకా సలారలేదు. అది కాస్త కర్ణాటక బయలుదేరింది. మిథున్ రెడ్డి గెస్ట్ హౌస్ లో 50 నుంచి 80 మంది వరకు ఎంప్లాయీలు తిరుగుబాటు బాబు టెగరేశ్వరిగా ఉన్నారు. పెద్దిరెడ్డి ముఖ్యమంత్రిగా చేయండి చెప్పి ఇంకో వరకు స్టార్ట్ అయింది. సో నేను చెప్పిన పోస్టింగ్ కాదు, కరెక్ట్ గా 2024లో తెలుగుదేశం పార్టీ మన జనసేన పార్టీపై వస్తున్న విజయం చూసి ఇంకో రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందా అనే ప్రశ్న మార్గంగా నిలబడింది. అయితే మీరు గమనించినప్పుడు వివిధ వర్గాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు వ్యక్తిగతలో ఉన్నారు. మేము పెట్టిన ఈరోజు యోగాల కార్యక్రమం కూడా ఆల్మోస్ట్ అది 3,120 కిలోమీటర్లు ఈరోజు క్లోజ్ అయింది. విశాఖపట్నంలో బహిరంగ సభ కూడా పెట్టబోతున్నాం. సో ప్రతిపక్షాలన్నీ కూడా చాలా హుషారుగా, హ్యాపీగా, మంచి జోష్ మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన 170 సీట్లు కొట్టాలని టార్గెట్. కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీ ఏమన్నా తోడొస్తున్నాయా? సార్ సిపిఐ వాళ్ళు మద్దతు తెలియజేశారని విన్నాను. సిపిఎం వాళ్ళు మాత్రం బీజేపీతో తెలుసుకున్న తర్వాత మేము చెప్తా ఉన్నారు. ఇంకా భారతీయ జనతా పార్టీ వచ్చినా కూడా సిపిఐ రావడానికి సిద్ధపడిందా? సిపిఐ చర్చ జరుగుతా ఉంది. జరిగింది, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఒక డిమాండ్ కూడా చేశారు అనుకుంటా నారాయణ గారు, ఒక పార్లమెంట్ సీట్ కావాలి. అందుకే అక్కడ